So hello guys, welcome to my new vlog video and welcome to my new YouTube channel. And ఇది నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ వీడియో అనమాట. అంటే కొత్త ఛానల్ ఇది. సో సో ఏంటంటే ఈ ఛానల్ గురించి మీకు ఇప్పుడే ఇంట్రడక్షన్ ఇచ్చేస్తున్నాను. సో ఈ ఛానల్ నేను ఫుల్గా స్టార్ట్ చేసింది ఏంటంటే లైక్ ఒక డివోషనల్ కంటెంట్ కోసం, క్రిస్టియానిటీ కంటెంట్, క్యాథలిక్ కంటెంట్ మోస్ట్లీ. సో ఏంటంటే ఈ ఛానల్లో కూడా నేనేంటంటే లైక్ చర్చెస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ఫుల్గా. సో ఈ చర్చెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ కూడా వాటి విశిష్టత కానీ ఎవరు స్థాపించే ఏంటని తెలుసుకుని చేస్తాను. సో ఈ యొక్క ఫస్ట్ వ్లాగ్ వీడియో వచ్చేపాటికి ఏంటంటే గుణదల నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ గుణదలలో స్టార్ట్ చేయడానికి ఏంటంటే నేను ఉండేది విజయవాడ సరౌండింగ్స్లో ఉంటాను. అండ్ గుణదల అనేది ఈజ్ ఎ గుడ్ థింగ్ ఫర్ అస్. ఎందుకంటే ఈ తెలుగు స్టేట్స్లోనే పెద్ద పుణ్యక్షేత్రం ఇది. అందుకని గుణదలను స్టార్ట్ చేస్తాం. ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ దిస్ ఛానల్ అండ్ ఫర్ దిస్ బ్లాగ్ వీడియో. సో ఇంకా ఈ బ్లాగ్ వీడియోస్ గురించి చెప్పినట్టుగానే అన్ని చర్చెస్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. మ్యాక్సిమం కొంచెం టైం పట్టిద్ది, బట్ ఎక్స్ప్లోర్ చేస్తాము. సో ఫస్ట్ గుణదల, నెక్స్ట్ ఇంకా సమ్ అదర్ చర్చెస్. సో ఇలా ఈ ఫస్ట్ ఈ ఏపీలో ఉన్న స్టేట్స్, తర్వాత అవుట్ ఆఫ్ స్టేట్స్ కూడా వెళ్ళి అక్కడ ఉన్న చర్చెస్ని ఎక్స్ప్లోర్ చేయడం కానీ వాటి గురించి చెప్పడం కానీ ఉంటుంది. సో దీంతో పాటు ఏంటంటే ఈ బ్లాగ్ వీడియోస్ అనేవి ఒక్కొక్కసారి నేను ఒక్కడనే తీస్తాను, లేదంటే నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారు, గ్రూప్ మెంబర్స్. సో వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు, ఆన్ ద వేలో ఉన్నారు. అంటే వాళ్ళ ప్యారిస్ చర్చ్లో మాస్ కంప్లీట్ చేసుకుని వస్తున్నారు. అంటే నేను వాళ్ళ ఇక్కడికే డైరెక్ట్గా వచ్చేసాను. సో అదనమాట సంగతి. సో ఇంక ఇవి వ్లాగ్ వీడియోస్ వచ్చేపాటికి ఏంటంటే మీకు ఒక విషయం ముందే చెప్పాలనుకున్నా. ఈ వ్లాగ్ వీడియోలో కనుక ఏమన్నా మిస్టేక్స్ కానీ ఏమన్నా తప్పులు చేసి ఉంటే మాత్రం ఒక్కసారి అది ఫీడ్బ్యాక్ అనేది కొంచెం కింద కమెంట్లో చెప్పండి. మేము దాన్ని చేంజ్ చేసుకున్నాకైతే చేంజ్ చేస్తాము. అండ్ మీకు ఇంకేమన్నా కావాలి, లైక్ మీకు కూడా తెలిసిన చర్చెస్ ఏమున్నాయి వాటి గురించి సజెస్ట్ చేస్తే మేము వస్తాము. ఆ చర్చెస్ ఫస్ట్ టైం అయితే మాత్రం కంపల్సరీగా వస్తాము. అది కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది, చూపించడానికి కూడా. సో మీరందరూ మాకు అవి చెప్తారని కోరుకుంటున్నాము. సో అది మరి ఇక చెప్పాలనుకున్నది. మామూలు కూడా వచ్చే టైం అయిపోయింది. ఇక మరి వ్లాగ్ వీడియో అనేది ఇక స్టార్ట్ చేయాలి. చాలా అసలు ఎలా వచ్చిందని వీడియో నాకైతే ఒక పక్కన భయంగా ఉంది. ఒక అల్లచిల్లరికి ఏ వీడియోని తీయచ్చు, కానీ ఒక డివోషనల్ కంటెంట్ ఒక వీడియో తీయాలంటే భయంగా ఉంటుంది. బట్ ఎనీవేస్, ద గాడ్ ఈజ్ విత్ మీ అండ్ విత్ ఆల్ ఆఫ్ అస్. సో దేవుడు అనుకుని అలా వెళ్ళిపోతున్నాను. బట్ మీరు అందరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, కంపల్సరీగా రెక్టిఫై చేసుకుని చేస్తాము. అందుకే ఈ బ్లాగ్ వీడియోస్ కూడా నేను ఒక్కనే ప్లాన్ చేయట్లేదు, నాతో పాటు మా గ్రూప్ని కూడా తీసుకెళ్తున్నాను. ఎందుకనుకోండి, నేను ఒకవేళ ఏమైనా తప్పు చెప్పినా కానీ వాళ్ళు కరెక్ట్ చేయడానికి ఉంటుంది, వాళ్ళు తప్పు చెప్పినా నేను కరెక్ట్ చేయడానికి ఉంటుంది. సో ఇలా మిస్టేక్స్ కాకుండా పద్ధతి ఒక మంచిగా వెళ్తూ ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా బాగుంటుంది. సో ఇక మరి స్టార్ట్ అవుతాం, వచ్చేసారు వాళ్ళు. ఓకే మరి. సో మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. ఇదిగోండి పెద్ద దిక్కు, చిన్న దిక్కు, వీళ్ళందరికీ మధ్యలో ఉండే మూల సరే ఏదో స్తంభం అండి. సో ఇందడే జోక్ అంటే నార్మల్ సింపుల్ జోక్, అందుకే చదువుకోవాలి అందుకే. సో ఇవన్నీ పక్కనట్టండి. ఇప్పటివరకు మేము ఈ బ్లాగ్ వీడియోలో ఏం చేస్తామో, ఈ ఛానల్లో ఏం చేస్తామో నేను చెప్పాను కదా. సో ఇవాళ బ్లాగ్ వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా మా పెద్ద దిక్కైన మా అన్నగారు మొదలెడతారు. సరే అన్నగారు అని చెప్పొద్దని ఫీల్ అవుతున్నారు. ఎనీవేస్ అన్నగారని పిలుస్తాం. సో అన్నయ్య స్టార్ట్ చేసేవా? మా దగ్గర ఇంకా ఈ మైక్ లేదు కాబట్టి కొంచెం వీడియో అటు షిఫ్ట్ అవుతుంది, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొన్ని వీడియోస్ అయిపోయినాక నేను ఆటోమేటిక్గా మైక్ తీసుకుంటున్నాను. సో నో వరీస్. తర్వాత నుంచి ఈ ఒక్క బ్లాగ్ వీడియో, కొన్ని వీడియోస్ అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. స్టార్ట్ చేయను. ఇప్పుడు మన దేవుని గురించి, తిరుసభ గురించి తెలుసుకోవడానికి ముందుగా ప్రారంభంగా తండ్రి దేవుని వేడుకుంటూ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. విజయవాడ నగరంలో కొంగు బంగారంగా కొలుచుతున్న
మదర్ మేరీ లూర్ద్ మాత గుణదల క్షేత్రంలో మనం ఉన్నాము. ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా పెట్టిన ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. కీప్ ఇట్ కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ న్యూ ఛానల్. లైక్ అవునంతే, ఛానల్ పేరు క్రిస్టియన్ వ్లాగ్స్ అని పెట్టానన్న, మీకు చెప్పలేదు కదా. అంటే జనరల్ ఇది నేను నార్మల్గా నా వీడియో నా మెయిన్ నా పాత ఛానల్లో పెడదాం అనుకున్నా, కానీ వద్దు, కొత్త ఛానల్లో పెడదామని. సో క్రిస్టియన్ వ్లాగ్స్ అన్న గుర్తుపెట్టుకోండి. మీ అందరికి లింక్ పంపిస్తున్నాను, అందరు షేర్ చేయండి మన వాళ్ళకి. సో ఇప్పుడు మేము వచ్చింది కూడా గుణదల కాబట్టి సో బ్లాగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాము. మావాడైతే తొందరగా స్టార్ట్ చేద్దాం అంటున్నాడు, వాడికి వేరే పని ఉందంట. ఏమన్నా కానీ మొత్తం కంప్లీట్ చేసి వెళ్తాము. సో ఇక స్టార్ట్ అవుతాం. ఇప్పుడు ఏంటంటే మెయిన్ రోడ్ మీద ఇక్కడ మేరీమాత స్వరూపం ఉంది. సో ఆ స్వరూపం దగ్గర ఉన్న స్వరూపం నుంచి ఇప్పుడు అలా ఆ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. మనం ఉంటాము, కలుద్దాం. సో ఇప్పుడు గుణదల మెయిన్ ఆర్చ్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఇది ద వే. మా వాళ్ళు చూసారుగా, ఆల్రెడీ వెళ్ళిపోయారు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, మెయిన్ రోడ్ నుంచి. సో ఆ కొండ పై దాకా ఎక్కాలి మేము ఇప్పుడు. అది సో ఇందాక మనం వేలో ఇందాక మాట్లాడుకున్నట్టుగా సో ఇదన్నమాట ద మెయిన్ ఎంట్రన్స్ టు ది చర్చ్. సో చర్చ్ అక్కడ ఉంది. సో మనకి ఇక్కడ చూస్తే చిత్రీకరించబడి కొన్ని ఉన్నాయి. వాటి గురించి నేను చెప్తాం కన్నా అన్నయ్య గారు చెప్తేనే కొంచెం బాగుంటుంది అనమాట. అదే అన్న, స్టార్ట్ చేయన్నా. మీరు చూస్తున్న గుణదల వైపు రెండు వైపులా రెండు దారులు, ఒకటి వెళ్ళే దారి, ఒకటి వచ్చే దారి. ఈ రెండు దారుల్లోనూ దేవరహస్యాలకు సంబంధించిన చిత్రాలు చిత్రీకరించబడ్డాయి. 4 దేవరహస్యాలకు కూడా ఇక్కడే ఉన్నాయి అన్నీ. సో మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళొచ్చు కూడాను, అటువైపు చూసుకుంటూ రావచ్చు కూడాను. సో ఇప్పుడే చర్చ్లోకి అయితే వచ్చేసాం. మేము చర్చ్ బయట ఉన్నాం. మాస్ అయితే జరుగుతుంది. మార్నింగ్ 10:30కి ఉండే మాస్, 10:30. సో అంతకుముందు మాస్కి నేను వెళ్ళాను 8:30 మాస్. సో కింద ఏంటంటే దివ్య మందసం ఉందన్నమాట. సో పైన చర్చ్ జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఏంటంటే అన్న వాళ్ళు బ్లెస్సింగ్ తీసుకుంటానికి వెళ్తున్నారు. నాది ఎప్పుడో బ్లెస్సింగ్ అయిపోయింది అనమాట. అన్నోళ్ళు బ్లెస్సింగ్ తీసుకుని రావడంతోనే మనం ఇటు సైడ్ నుంచి కొండ ఎక్కాలి. సో అన్నోళ్ళు రాగానే మనం ఇటు వెళ్ళిపోదాం. కొండపైకి ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం, ఎక్కడానికి వెళ్తున్నాం. అమ్మా, సో ఇప్పుడు చూపిస్తాను. కొండపైకి వెళ్తానికి ఇప్పుడు మొత్తం 2 దారులు ఉన్నాయి. ఒకటి ఇలా వెళ్తానికి, లేదా ఇటువైపు వెళ్తానికి. సో ఇప్పుడు ఇలా అనుకో, తిన్నగా ఎక్కేసి నాకు అంత ఓపిక లేదు. ఇలా నిదానంగా నడుచుకుంటూ కాళ్ళు బట్టి అటు వెళ్తే ఇలా నిదానంగా నడుచుకుంటూ వెళ్తాం. ఇలా ఎక్కి దిగుదు, అలా పైకి వెళ్ళాలి. అది. సో ఇదిగోండి, మన ఇక్కడ కొంతమంది స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. సో మన విజయవాడ డయాసిస్కి ఫస్ట్ నుంచి ఉన్న బిషప్స్ అనమాట వీళ్ళు. అండ్ ఈయన మొట్టమొదటి బిషప్ మోస్ట్ రెవరెంట్ డొమినికో గ్రాసి, ద ఫస్ట్ బిషప్ ఆఫ్ విజయవాడ. నెక్స్ట్ వచ్చేపాటికి మోస్ట్ రెవరెంట్ అంబ్రోగియో డి బతిస్టా. కరెక్ట్గా స్పెల్ చేసాను లేదా నాకు తెలీదు, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేపాటికి మోన్సిగ్నర్ యాంగిలో బాయించి. కరెక్టేనా? అయ్యో అన్న, ఇవన్నీ ఏం పేర్లు అన్న, నాకు అర్థం కాదు. నెక్స్ట్ వచ్చేపాటికి ఈయన బిషప్ గారు. సో ఈయన బిషప్ గారు కాదు, మోన్సిగ్నర్. ఇక్కడ వచ్చేపాటికి బ్రదర్ డేవిడ్ గెయినీ. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేప్పుడు బ్రదర్ లూగి గ్రిపా. అమ్మో. నెక్స్ట్ వచ్చేపాటికి కార్లో బెట్టోలి. సో వీళ్ళ బ్రదర్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేపాటికి రెవరెంట్ ఫాదర్ పోలో ఆర్లటి. సో 2024తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2026కి 102 సంవత్సరాలు అయిందనమాట ఈ పుణ్యక్షేత్రానికి. అదనమాట. అయ్యో, పేర్లు పడడం కష్టంగా ఉన్నాయి, కాకపోతే అందుకే మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి.
చెక్ చేసుకోండి. సో స్టార్టింగ్ 2 ఉన్నాయి బిషప్స్కి, ఆ తర్వాత మోన్సిక్ను, ఆ తర్వాత బ్రదర్స్ది, ఆ తర్వాత ఫస్ట్ ఈ యొక్క పుణ్యక్షేత్రానికి ఫస్ట్ ఫాదర్ని ఉన్నారు. ఏంటంటే మరీ తల్లి దాకా కొంచెం దూరం వచ్చాం, ఇంకా కొంచెం బాగుంది, కొంచెం దూరం వచ్చేసాం. అదిగోండి వచ్చేసాం, అదిగో. సో ఇంకొంచెం ముందుకు అది పైన ఇక్కడ అమ్మా. యాక్చువల్లీ ఫిట్నెస్ లేదు, పొట్ట ఎక్కువ. ఏదో కాసేపు జోక్ కోసం అని పెట్టాను ఈ వీడియో, పెద్దగా అనుకోండి. సర్లే అదనమాట. సో మీకు వచ్చేదారిలో కొంచెం చూపించలేదు, ఎందుకంటే ఏం ఉండవు పెద్దగా, నార్మల్ వాక్కి అక్కడక్కడ దేవరహస్యాలు మళ్ళీ ఉంటాయి. సో వీటి గురించి ఏంటంటే మనకి గుణదల్లో 3 days ఫెస్ట్ జరిగింది, లూర్దుమాత పండుగ 9, 10, 11. అంతకుముందు 9 రోజులు కొండ పైన సాయంత్రం 5కే కదా మాస్, ఈవినింగ్ 5కి జపదండ, 5కి జపదండ రోజరీ, 5కి రోజరీ కింద చర్చ్ ఉంది కదా చూపించాం కదా, ఆ చర్చ్ దగ్గర నుంచి రోజరీ చెప్పుకుంటూ కొండపైకి ఇలా పైకి అలా వచ్చుకుంటూ కొండపైకి వెళ్ళి మరి మా దగ్గర 6కి మళ్ళీ మా స్టార్ట్ చేసి 8 కల్లా కంప్లీట్ చేసేస్తారు. సో ఇలా ఎవ్రీ ఇయర్ 9 days జరిగిద్ది ఫెస్ట్కి ముందు. సో ఇక్కడ ప్రతి దేవరహస్యం దగ్గర ఆగి ఒక్కొక్క గుర్తు చెప్పుకుంటూ వస్తారు. సో ఇదన్నమాట. నిజం చెప్పాలంటే అలసడుకుంది, వాటర్ లేవు, పైకి వెళ్ళాలి, చిన్న బాటిల్ని. సో ఫైనల్గా అయితే సగం కొండ ఎక్కేసాం, మరి మా దాకా వచ్చేసాం అన్నమాట. పైకి అక్కడ మెట్లెక్కి వెళ్ళాలి అక్కడికి. సో ఇప్పుడు వెళ్దాం, అంటే ఇప్పుడే కొంచెం కొండ పడిపోయాం. సో అందుకని వెళ్తాను. మా వాడు వాటర్ తీసుకురావడానికి వెళ్తున్నారు, అవి వచ్చేసినాక వెళ్ళిపోయి అటు నుంచి అటువైపు పైకి ఎక్కేసి వెళ్ళిపోవడం, అది మరి. సో ఇదన్నమాట మరిమా స్వరంతం దగ్గర. సో మరిమా దగ్గర వెళ్ళాము, హాయస్ వచ్చేసింది. సో పైకి వెళ్తున్నాము. సో ఈ పైకి వెళ్ళే దారిలో ఏంటంటే స్లీవ గుర్తులు ఒక్కొక్కటి ఉంటూ ఉంటాయి అన్నమాట. మరిమ తర్వాత నుంచి ఇదిగోండి మొదటిది అయిపోయింది, ఇప్పుడు 2వ గుర్తు దగ్గర ఉన్నాము. ఫైనల్లీ అయితే మేము సిలువ దగ్గర దాకా వచ్చేసాం. ఏం లేదండి, నడుచుకుంటూ వచ్చాం, రీచ్ అయ్యాం. క్రాస్ దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను, నాకండి చూపిస్తాను. ఇదిగోండి క్రాస్. అన్నోళ్ళు కూడా బాగా కష్టపడ్డారు నన్ను మోసి రావడం కోసం. అయ్యో. సో ఇదిగోండి ఫైనల్ క్రాస్ దగ్గరికి వచ్చాం. సో క్రాస్ దగ్గర అయిపోయాక వీడియో అనేది క్లోజ్ చేసేస్తాను ఇక నేను, ఎందుకంటే డౌన్ వరకు నా వల్ల కాదు. ప్రేయర్ చేసుకుందాం వెళ్ళి ఫస్ట్. సో ఫైనల్గా అయితే కొండపైకి వచ్చాము. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నామే. సో నాకు తెలిసి ఇది ఫస్ట్ వీడియో అనమాట, మరి అంత గొప్ప రాలేదు. బట్ ఎనీవేస్ మళ్ళీ ఇంకోసారి గుణదల వ్లాగ్ వీడియో ఈసారి మంచిగా తీస్తాం. ఇక నుంచి నెక్స్ట్ వచ్చే వీడియోస్ పండగప్పుడు అది నా మెయిన్ ఛానల్లో పెడతాను, ఇది కాదు. దీంట్లో షార్ట్ వీడియోస్ పెడతా, అది మెయిన్ ఛానల్లో పెడతా, ఎందుకంటే దాంట్లో నేను చేసే యాక్టివిటీస్ కూడా ఉంటాయి కాబట్టి. సో ఈ వీడియో ఫస్ట్ వీడియో, మిస్టేక్స్ ఉన్నాయి. సో మీకు కొంచెం ఏమన్నా ఉంటే సరి చేయాల్సి ఉంటే కొంచెం చెప్పండి. సో ఇది నా కొత్త ఛానల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. పర్లేదు, మొత్తం డివిజనల్ కంటెంటే, ఏం వల్గర్ కానీ ఏం ఉండదు, చక్క పద్ధతిగా మంచిగా ఉంటాయి వీడియోస్, ఏమీ ఉండవు.
సో మా వీడియో గురించి నాతో పాటు వచ్చిన మా మెంబర్స్, మై ఫ్రెండ్స్, మై బ్రదర్స్ చెప్పండి. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పండి అయ్యా. లైక్ కొట్టరు మన ఈ వీడియో కంటెంట్ నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. విత్ కామెంట్ చేయండి. ఏంటంటే మమ్మల్ని మేము కొంచెం సరి చేసుకోవాల్సినవి ఉంటాయి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఇక్కడ తీయలేము, కెమెరామెన్స్ ఎవరు లేరు. సో మీకు చేంజెస్ ఏమన్నా ఉంటే చెప్పండి. సో మరి నెక్స్ట్ ఇంకో వీడియోతో అయితే స్టార్ట్ చేస్తాము. మ్యాక్సిమం నాకు తెలిసి నెక్స్ట్ వీడియో మేబీ ఎలాగో ఇది జనవరి కాబట్టి పెద్దవడ్డుపల్లి జోసెఫ్ తంబి గారిది చేస్తామని అనుకుంటున్నా. అంటే వీళ్ళు ఎవరు రారంటే, సో వాళ్ళు వేరే వర్క్స్ ఉన్నాయి, దే ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ స్టేట్. చెప్పాలన్న బడ్జెట్. సో నేను ఒక్కడినే వెళ్తాను విత్ మై ఫ్యామిలీ. ఇంకెవరైనా వస్తే వాళ్ళని తీసుకెళ్ళిపోతాను. వచ్చే వాళ్ళు ఎవరైనా అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఓకే, ఉంటా, బాయ్.